హాయ్ హలో అండి. మేము మలేషియాలో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ మేము 2-3 ప్లేసెస్లో చెక్ చేసాము. ఇంకా అందరూ అనడం అయితే మిడ్ వ్యాలీలో తక్కువ పడుతుంది అని అంటున్నారు. కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసాక తెలుస్తుంది అక్కడ ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో అనేది. అందుకనే మేము మిడ్ వ్యాలీ వెళ్తున్నాము. యాక్చువల్గా నాకు ఇలా మిడ్ వ్యాలీ వెళ్తున్నప్పుడు ఈ బస్ జర్నీ బాగా అనిపించింది అనమాట. అందుకనే అది వీడియో తీసి అదే పోస్ట్ చేసి చెప్తున్నాను. నాకు ఇంతకీ మిడ్ వ్యాలీ అంటే ఒక మాల్ అని తెలీదు. నేను అదొక ప్లేస్ అని అనుకున్నాను అనమాట. అందుకని మేము బస్ దిగ్గానే నేను ఆ మాల్ని వీడియో తీయలేదు, అందుకని అది పోస్ట్ చేయలేదు. సారీ, ఏమనుకోకండి. ఇక్కడ ఈ మాల్లో మిడ్ వ్యాలీ మాల్లో మనకి 2-3 కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేవి ఉన్నాయి. కాకపోతే అందులో మెర్చెంట్ ట్రేడ్లో మనకి తక్కువ పడుతుంది. మేము ఆల్రెడీ బయట 2-3 చూసామన్నాం కదా, అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మనకి మెర్చెంట్ ట్రేడ్లోనే తక్కువ పడుతుంది అనమాట. అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు, కానీ మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కనుక ఎక్స్చేంజ్ చేస్తుంటే మీరు మెర్చెంట్ ట్రేడ్లో ఎక్స్చేంజ్ చేసుకోండి, మీకు తక్కువకే పడుతుంది. నేను ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను. మిడ్ వ్యాలీలో మెర్చెంట్ ట్రేడ్ అనమాట. ఇంతకే నేను మీకు చెప్పలేదు కదా మేము మనీ ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు తెలుసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ వీడియో ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. బాయ్ బాయ్.